Welcome to Techno Science Club. In today's class, 10th class English medium, chapter number 10, Human Eye and Colorful World. మానవుని కన్ను రంగుల ప్రపంచం అనేటటువంటి ఈ చాప్టర్లో మనం ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ నంబర్ 1 ఐ గురించి, ఐ యొక్క స్ట్రక్చర్ గురించి, ఐకి లైట్కి మధ్య ఏంటి రిలేషన్, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుందాం. హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. మనము ప్రీవియస్ క్లాసెస్లో రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, మిర్రర్స్ గురించి, లెన్సెస్ గురించి చూసాం. లాస్ట్ టాపిక్ మనం చూసినటువంటిది రిఫ్రాక్షన్ అండ్ లెన్సెస్. లెన్సెస్ గుండా ఏ విధంగా లైట్ రిఫ్రాక్షన్ చెందుతుంది, ఇమేజెస్ ఏ విధంగా ఏర్పడతాయి, ఎంత దూరంలో ఏర్పడతాయి, ఎరెక్టెడా లేకపోతే ఇన్వర్టెడా, స్మాల్ సైజా, డిమినిష్డా, ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనేది ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం. ఆ ప్రీవియస్ క్లాస్లో మనం చూసినటువంటి ఆ లెన్సెస్కి ఇప్పుడు మనం చూడబోయేటటువంటి లెసన్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్కి మధ్య రిలేషన్ ఉంది. ఎందుకు, ఏంటి రిలేషన్ అంటే, ఇక్కడ ఐ మీరు గమనిస్తే ఈ ఐలో ఉన్నటువంటి ఐ బాల్లో ఉన్నటువంటి ముందు చూసారా, ఇక్కడ ఏమన్నాం దీన్ని, ఇది ఒక లెన్స్. లెన్స్ లాగా ఉందా? డబల్ కాన్కేవ్ లెన్స్ లా ఉంటుంది. మన ఐలో ఉండేటటువంటి మధ్యలో ఉండేటటువంటిది ఒక లెన్స్ ఉంటుంది. కాకపోతే అది ట్రాన్స్పరెంట్ మెటీరియల్తోనే తయారవుతుంది. కాకపోతే గ్లాస్ కాదు, వాటర్ కాదు, ఎయిర్ కాదు. మన బాడీలో ఉన్నటువంటి టిష్యూస్, లివింగ్ టిష్యూస్, జీవం ఉన్నటువంటి కణాలతో, జీవం ఉన్న ట్రాన్స్పరెంట్ కణాలతో, లివింగ్ ట్రాన్స్పరెంట్ టిష్యూస్తో తయారవబడినటువంటి ఒక లెన్స్ ఉంటుంది మన ఐలో. సో లెన్స్ ఉంది అంటే లైట్ రిఫ్రాక్షన్ చెందుతుంది. ఎదురుగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క లైట్, ఆబ్జెక్ట్ మీద పడినటువంటి లైట్ మన ఐ వరకు రీచ్ అయ్యి, మన ఐలోంచి ట్రావెల్ చేసి, మన ఐలో ఉన్నటువంటి లెన్స్ లోపల నుంచి ట్రావెల్ చేసి రిఫ్రాక్షన్ చెంది వెనకుంది చూసారా మీకు ఒక స్క్రీన్, దీన్ని రెటీనా అంటారు. ఈ స్క్రీన్ని ఏమంటారు? దాన్ని రెటీనా అంటారు. ఆ స్క్రీన్ మీద ఇమేజ్ పడుతుంది. ఎలా అయితే మనము ఆబ్జెక్ట్ కొంచెం దూరంలో ఉండి ఆబ్జెక్ట్ కూతల వైపు ఒక స్క్రీన్ పెట్టినట్లయితే ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్, స్మాల్ సైజ్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎలా అయితే ఏర్పడిందో, అదే విధంగా ఈ లెన్స్ గుండా కూడా లైట్ ట్రావెల్ చేసి వెనక ఉన్నటువంటి రెటీనా అనబడేటటువంటి స్క్రీన్ పైన ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. అదేంటండి ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడితే మనకు అన్ని తిరగదిప్పి కనిపించాలి కదా అంటే చెప్తాను మీకు. ఇక్కడ మన ఐ లోపల ఉన్నటువంటి ఈ లెన్స్, లైట్ యొక్క రిఫ్రాక్షన్, ఈ ఫినామినా అంతా జరుగుతుంది, బాగానే ఉంది. ఈ జరిగిన ఫినామినా మొత్తాన్ని మన బాడీలో ఒక మైండ్ అనేటటువంటి సిపియు ఉంటుంది. ఈ మైండ్ ఏం చేస్తుందంటే ఈ ఐలో పడినటువంటి రెటీనా మీద పడినటువంటి రివర్స్ పడినటువంటి ఇమేజ్ని మరలా ఎరెక్ట్ ఇమేజ్గా మార్చి నీకు కనిపించే విధంగా చేస్తుంది. అందుకనే ఆబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయో అలా కనిపిస్తున్నాయి. అదే ఐ ప్రాసెస్ మైండ్ ప్రాసెస్ చేయలేదనుకోండి, అప్పుడు తిరగదిప్పే కనిపిస్తాయి యాక్చువల్లీ. సో మైండ్ ప్రాసెస్ చేసి దాన్ని రొటేట్ చేసి మీకు చూపిస్తూ ఉంటుంది. రైట్, వివరంగా నేర్చుకుందాం మనం ఇప్పుడు. ఐ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ముందుగా టెక్స్ట్ బుక్ చూసి తర్వాత ఐలోకి వద్దాం. చూడండి టెక్స్ట్ బుక్లో హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. You have studied in previous chapter about refraction in the lens, light lenses లో refraction గురించి చూశారు. You are studied the nature, position and the relative size of the image formed by the lens. ఇప్పుడే చెప్పాను మీకు. How can these idea help to study the human eye? The human eye used light and enables us to see the object around us. హ్యూమన్ ఐ ఏం చేస్తుందంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని మనం చూస్తున్నాము అంటే ఏంటి అర్థం? ఈ బల్లని నేను చూస్తున్నాను అంటే ఈ బల్ల మీద సోర్స్ నుంచి లైట్ పడి రిఫ్లెక్ట్ అయ్యి మన ఐ దాకా వెళ్ళి ఐ లోపల ఉన్నటువంటి లెన్స్లోంచి మరలా రిఫ్రాక్ట్ అయ్యి లోపల ఉన్న రెటీనా మీద ఇమేజ్ పడడం వల్ల మనం దాన్ని చూస్తున్నాం. ఆబ్జెక్ట్స్ని లైట్ ఉపయోగించుకొని ఆబ్జెక్ట్స్ మనకి కనిపించేలా చేస్తుంది ఐ. ఐ యొక్క పనిదే మన చుట్టూ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని
లైట్ యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్స్ మీద లైట్ పడితేనే కనిపిస్తాయి, లైట్ పడకపోతే కనిపించవు. చీకట్లో ఉన్నాయి కనిపిస్తాయి మనకి? కనిపించవు. చీకట్లో ఉన్న డైమండ్ కూడా కనిపించదు, కొంచెం లైట్ అన్నా పడినా కూడా కనిపించదు. సో ఆ విధంగా లైట్ని యూజ్ చేసుకొని చుట్టూ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని మనకి కనిపించేలా చేసేటటువంటి పార్ట్ ఐ. వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద బాడీ. మన బాడీలో చాలా వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇది. ద హ్యూమన్ ఐ యూజ్డ్ లైట్ టు ఎనేబుల్ సీ ద ఆబ్జెక్ట్స్ అరౌండ్ us. ఇట్ హ్యాస్ ద లెన్స్ ఇన్ ద స్ట్రక్చర్. దాని స్ట్రక్చర్లో లెన్స్ ఉంటుంది. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లెన్స్ ఇన్ హ్యూమన్ ఐ? ఏం చేస్తుంది హ్యూమన్ ఐలో లెన్స్? లైట్ని రిఫ్రాక్ట్ చేసి రెటీనా మీద పడేటట్లుగా చేసి ఆ ఫామ్ అయినటువంటి ఇమేజ్ని మైండ్కి పంపిస్తుంది. మైండ్ ప్రాసెస్ చేసి మనకి ఎరెక్ట్ చేసి పంపిస్తుంది. హౌ డు లెన్స్ యూజ్డ్ స్పెక్టికల్స్? ఎందుకు జనము స్పెక్టికల్స్ని యూజ్ చేస్తారు? ఏమైంది? కంటికి ఏదైనా ప్రాబ్లం వస్తేనే కదా స్పెక్టికల్స్ని యూజ్ చేసేది. సో స్పెక్టికల్స్ ఎందుకు యూజ్ చేస్తారు? ఈ విషయాలన్నీ కూడా అసలు హ్యూమన్ ఐకి లైట్కి మధ్య సంబంధం ఏంటి? ఏ విధంగా రిఫ్రాక్షన్ చెందుతుంది? ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఎంత దూరంలో ఫామ్ అవుతుంది? అసలు ఐ యొక్క స్ట్రక్చర్ ఏంటి? అదేవిధంగా మనుషులు స్పెక్టికల్స్ ఎందుకు పెడతారు? ఐకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? కంటి సమస్యలు ఏమైనా వస్తాయా? వాటిని ఎలా కరెక్ట్ చేస్తాం? మరి కంటి సమస్యలు వస్తే స్పెక్టికల్స్ యూజ్ చేసి కరెక్ట్ చేస్తారు. ఎందుకు మనుషులు స్పెక్టికల్స్ పెట్టుకుంటారు? ఈ విషయాలన్నీ కూడా ఈ చాప్టర్లో మనం ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్. We have learned in previous chapter about light, some properties. In this chapter, we shall give the idea study about the optical phenomena of nature. We shall also discuss about rainbow. ఈ చూడండి, ఓన్లీ లైట్ రిఫ్రాక్షన్ గురించే కాకుండా ఈ లెసన్లో ఇంకొన్ని విషయాలు కూడా మనం డిస్కస్ చేస్తాం. అదేంటంటే ఆప్టికల్ ఫినామినా ఇన్ నేచర్. నేచర్లో లైట్కి సంబంధించినటువంటి దృగ్విషయాలు ఏం జరుగుతున్నాయి? రెయిన్బో ఫామ్ అవుతుంది మనకి. రెయిన్బో ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఇన్ డీటెయిల్డ్గా. స్కై ఎందుకు బ్లూగా ఉంటుంది? రెయిన్బో ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఈ విషయాలన్నీ కూడా వాటితో పాటుగా మనం నేర్చుకుంటాం. రెయిన్బో ఫార్మేషన్ గురించి, అదేవిధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ 7 కలర్స్. స్కై బ్లూ కలర్లో ఉండడానికి రీజన్ ఏంటి? ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్డ్గా ఇక్కడ నేర్చుకుంటాం. స్కై బ్లూ కలర్లో ఉండడానికి కారణము రెయిన్బో ఫార్మేషన్కి రీజను. అదేవిధంగా బ్లూ కలర్ స్కై ఎందుకు ఉంటుంది? ఈ విషయాలన్నీ కూడా హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో నేర్చుకుంటాం. సరే, నేర్చుకోబోయే ముందు హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో ముందుగా ఈ హ్యూమన్ ఐ గురించి నేర్చుకుందాం. జస్ట్ దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది. బయాలజీలా ఉంటుంది కానీ బయాలజీ కాదు. ఫిజిక్స్లో బయాలజీలోనే ఫిజిక్స్ మిక్స్ చేసి చెప్దాం. ద హ్యూమన్ ఐ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ అండ్ సెన్సిటివ్ సెన్స్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ. మోస్ట్ వాల్యుబుల్ అండ్ సెన్సిటివ్, చాలా డెలికేట్ అయినది, పైగా చాలా వాల్యుబుల్ కన్ను అనేది. ఇట్ ఎనేబుల్ us టు సీ ద వండర్ఫుల్ వరల్డ్ అండ్ కలర్స్ అరౌండ్ us. మన కన్ను మనకి చాలా చూపిస్తుంది. మన చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ని, కొన్ని వందల వేల రకాలైనటువంటి కలర్స్ని, మన నేచర్ మొత్తాన్ని అందంగా మన కన్ను మనకి చూపిస్తుంది. ఆన్ క్లోజింగ్ అవర్ ఐ we can identify the objects of some instant by their smell, taste, sound and making touch. కళ్ళు మూసుకుంటే కూడా ఆబ్జెక్ట్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఎలా? స్మెల్ చూడటం ద్వారా అది ఫుడ్ అని, టచ్ చేయడం ద్వారా అది మనిషి అని, అవునా? టేస్ట్ చేయడం ద్వారా అది బాగుందా బాగలేదా అని, ఇలా కొన్ని సెన్స్ ఆర్గాన్స్ ఉపయోగించి వాటిని ఫీల్ అవ్వగలం. కానీ కన్ను మాత్రం మనం చూడాలి అంటే కన్ను కావాల్సింది. కన్నుకు సాటి అయినటువంటి అవయవం ఏది మన బాడీలో లేదు. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా, దీస్ ఆర్ ఆల్ సెన్స్ ఆర్గాన్స్. హ్యూమన్ ఐ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ వన్ యాజ్ ఇట్ ఎనేబుల్. అన్ని ఆర్గాన్స్ లో కల్లా మోస్ట్ సిగ్నిఫికెంట్, మోస్ట్ యూజ్ఫుల్, మోస్ట్ వాల్యుబుల్. ఇట్ సీస్ ద బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అరౌండ్ us. మన చుట్టూ ఉన్నటువంటి కలర్ఫుల్ వరల్డ్ ని ఈ హ్యూమన్ ఐ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. ద హ్యూమన్ ఐ ఈజ్ లైక్ ఎ కెమెరా. హ్యూమన్ ఐ ఎలాంటిదమ్మా? ఒక కెమెరా లాంటిది. కెమెరాలో ఏ విధంగా అయితే బ్యూటిఫుల్ ఫొటోస్ని మనం తీసుకుంటామో, క్యాప్చర్ చేసుకుంటామో,
అలాగే మన ఐ కూడా బ్యూటిఫుల్ ఫొటోస్ని క్యాప్చర్ చేసుకుంటుంది. మరి క్యాప్చర్ చేసుకుని ఎక్కడ పెట్టుకుంటుంది? మైండ్లో పెట్టుకుంటుంది కదా. ఏదైనా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూసామనుకో, జీవితాంతం ఆ ప్లేస్ మైండ్లో ఉంటుంది. నీకు కళ్ళ మూసుకుంటే చాలా కనిపిస్తుంది గుర్తు చేసుకుంటే. సో ఈ విధంగా హ్యూమన్ ఐ ఒక కెమెరాలా పనిచేస్తుంది. ఇట్ హ్యాస్ సిస్టమ్ ఆఫ్ లెన్స్ ఫార్మ్ ఇన్ అన్ ఇమేజ్ ఆన్ అ లైట్ సెన్సిటివ్ స్క్రీన్ కాల్డ్ రెటీనా. చెప్పాను కదా, దీంట్లో ఒక లెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇమేజ్ లైట్ సెన్సిటివ్ స్క్రీన్ అయినటువంటి రెటీనా మీద ఇమేజ్ ఏర్పడుతుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు లైట్కి దీనికి మధ్య సంబంధం ఏంటో. హ్యూమన్ ఐకి లైట్కి సంబంధం ఏంటి? హ్యూమన్ ఐ లోపల లెన్స్ ఉంటుంది, లెన్స్ లోపల లైట్ రిఫ్రాక్ట్ అవుతుంది, దాని ఇమేజ్ వెనక స్క్రీన్ అయినటువంటి రెటీనా పైన ఏర్పడుతుంది. సో ఫిజిక్స్కి లింక్ ఉందా హ్యూమన్ ఐలో? అదే, అందుకనే ఇది పెట్టారు ప్లస్. లైట్ ఎంటర్స్ ఇన్ ద ఐ త్రూ ద లెన్స్ త్రూ ద థిన్ మెంబ్రెయిన్ కాల్డ్ కార్నియా. ముందు స్టార్టింగ్ లా ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది చూడండి హ్యూమన్ ఐ. ఫస్ట్ కార్నియా అనే ఫస్ట్ లేయర్ ఉంటుంది. ఈ లేయర్ చూడండి కార్నియా. స్టార్టింగ్ లైట్ ఎంటర్ అవడం ఈ విధంగా లైట్ ఇలా పడింది అనుకోండి. స్టార్టింగ్ ఎంటర్ అవడం దేంట్లోకి ఎంటర్ అయింది? కార్నియా లోపలికి ఎంటర్ అయింది. ఈ కార్నియా అనేది ఏంటి? వాట్ ఈస్ కార్నియా అంటే చూడండి, ఇట్ ఈస్ ఏ లైట్ ఎంటర్స్ ఇంటు ద అవర్ థిన్ మెంబ్రెయిన్ కాల్డ్ కార్నియా. It forms transparent bulge on the front of the eyeball as shown in the figure. ఇది ట్రాన్స్పరెంట్ మీడియం, కొంచెం బల్జ్డ్గా ఉంటుంది. ఐ యొక్క ముందు భాగం ఇలా ముందుకి ఇలా ఉబ్బెత్తుగా ఉందంటే కారణం ఈ కార్నియానే. కార్నియా అనేటటువంటి లేయర్ ఎలా ఉంటుందంటే ఇలా బల్జ్డ్గా ఉంటుంది, ఉబ్బినట్లుగా ఉంటుంది. అందుకే ఇక్కడ హ్యూమన్ ఐ మీరు గమనించినట్లయితే చూడండి, ఇక్కడ కార్నియా ఎలా ఉంది, కొంచెం ఈ భాగం చూడండి ఎలా ఉంది. ఈ భాగం కొంచెం ఉబ్బినట్లుగా ముందుకు వచ్చినట్లుగా అనిపిస్తుంది చూసారా. అలా ముందుకు వచ్చినట్లుగా బల్జిడ్గా ఉండడానికి కారణం ఏంటి? కార్నియా అనేటటువంటి లేయర్, ఒక ట్రాన్స్పరెంట్ ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ ద ఐ. ఐ యొక్క ట్రాన్స్పరెంట్ ప్రొటెక్టివ్ లేయర్. మనం ఫోన్ పైన స్క్రీన్ గార్డ్ వేసినట్టు మన కంటి యొక్క స్క్రీన్ గార్డ్ అది కార్నియా. నెక్స్ట్, the eyeball is approximately spherical as shown in the figure. ఐబాల్ అనేది దాదాపు స్పెరికల్ గా ఉంటుంది. ముందు ఒక బంపు తప్ప మిగతాది మొత్తం ఎలా ఉంటుంది? స్పెరికల్ గానే ఉంటుంది. ముందు ఒక బంప్ ఉంటుంది అంతే, దాదాపు స్పెరికల్ గానే ఉంటుంది. విత్ ద డయామీటర్ ఆఫ్ ఐ యొక్క డయామీటర్ ఎంత బై 2.3 సెంటీమీటర్స్. బాగా గుర్తుపెట్టుకోండి, అడగొచ్చింది. ఐ యొక్క డయామీటర్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత? ఇది 2.3 సెంటీమీటర్స్. ఐ యొక్క డయామీటర్ 2.3 సెంటీమీటర్స్ మాత్రమే. డయామీటర్ ఆఫ్ ద ఐ ఇస్ 2.3 సెంటీమీటర్స్ ఓన్లీ. మోస్ట్ ఆఫ్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ ద లైట్ రే ఎంటర్ ఇన్ ద ఐ occur to the outer surface of the cornea. The crystalline lens merely provides the final adjustment of focal length required to the focus of the object at a different distances. ఇక్కడ మన ఐ లోపల ఉన్నటువంటి లెన్స్, ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఇమేజ్ చూడండి, చాలా క్లియర్ గా ఉంటుంది. ఇమేజ్ ఒకసారి గమనించండి. ఫస్ట్ కార్నియా ఉంటుంది. దిస్ ఇస్ కార్నియా. ఐ యొక్క ప్రొటెక్టివ్ లేయర్ కరెక్ట్ గా క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. బల్జ్ గా ఉండేటటువంటి ఐ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది కార్నియా అనే లేయర్ గా ఉంది చూడండి, థిక్గా. దాని లోపల మీకు చూడండి ఒక లెన్స్ ఉంటుంది, క్రిస్టలైన్ లెన్స్. కాకపోతే అదేమి క్రిస్టల్ కాదు, రాయి కాదు, కాకపోతే ట్రాన్స్పరెంట్ మెటీరియలే, లివింగ్ టిష్యూస్తో తయారైన ట్రాన్స్పరెంట్ మెటీరియల్తో తయారైన లెన్స్ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఆ ఐ లోపల ఉన్నటువంటి లెన్స్కి ఏముంటుంది? ఫోకల్ లెంత్ ఉంటుంది.
ఉంటుంది కదా, ఫోకస్ ఉంటుంది, ఫోకల్ లెంత్ ఉంటుంది, అవునా? ఈ ఐ యొక్క ఫోకస్ని మనము కెమెరా చూస్తే, కెమెరా గమనించారా మీరు? ముందున్నటువంటి లెన్స్ యొక్క ఫోకల్ లెన్స్ని ఆ కెమెరా ముందుకు వస్తుంటుంది, వెనక్కి వెళ్తుంటుంది, గమనించారా? ఆ ముందుకు వస్తడం వెనక్కి రావడం ఐ యొక్క లెన్స్, ఆ కెమెరా యొక్క లెన్స్ ముందుకి వెనక్కి రావడానికి రీజన్ ఏంటి? ఆ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ని, ఫోకస్ పాయింట్ని మారుస్తున్నాం, ఫోకల్ లెంత్ మారుస్తారు. సో ఏ విధంగా అయితే కెమెరా యొక్క లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ని కొంచెం అటు ఇటుగా మారుస్తామో, ఎక్కువ మార్చలేంలే, కొంచెం. కెమెరా అయితే చాలా మార్చేవి కూడా ఉంటాయి, కానీ ఐ యొక్క ఫోకల్ లెంత్ కూడా మనం మార్చుకోవచ్చు, కాకపోతే చాలా స్లైట్గా మార్చుకోవచ్చు. ఎక్కడి నుంచి అంటే 2.3 నుంచి 2.5 వరకు ఐ యొక్క ఫోకల్ లెంత్ 2.3 నుంచి 2.5 వరకు మార్చుకోవచ్చు. వస్తుంది, అది చెప్తాను మీకు. సో ఈ లెన్స్ ఏంటంటే ఫోకల్ లెంత్ మార్చుకోవడం వల్ల ఏంటి యూజ్ ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఫర్ ద చేంజ్ ఆఫ్ ఫోకల్ లెంత్ అంటే, ఫోకల్ లెంత్ యూజ్ చేసుకోవడం ద్వారా డిఫరెంట్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి బై చేంజింగ్, బై అడ్జస్టింగ్, చూడండి, by adjustment of focal length the object can be seen by the lens, by the eye at a different distances. వేరు డిస్టెన్సెస్ లో ఉన్నటువంటి వస్తువులను చూడడానికి వేరు ఫోకల్ లెన్స్ అనేవి కావాలి. దూరంగా ఉన్నవి చూడాలి మనం, దగ్గరగా ఉన్నవి కూడా చూడాలి. దూరంగా ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ ఒక రకంగా ఉంటుంది, దగ్గరగా ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ ఒక రకంగా ఉంటుంది. అంతేగాని కెమెరాలో మార్చినట్టుగా మరీ ముందుకి మరీ అంత జూమ్ చేయలేం, మనం కెమెరాలో జూమ్ చేసినట్టు జూమ్ చేయలేం. మన ఐ కొంతవరకు మాత్రమే, జూమ్ చేయకపోయినా ఏమైంది, దూరంగా ఉన్నాయి భలే క్లియర్గా కనిపిస్తాయి మన ఐకి. కెమెరాలో దూరంగా ఉన్నాయి జూమ్ చేస్తే తప్ప కనిపించవు, జూమ్ చేస్తే క్లారిటీ పోతుంది, పైగా క్లారిటీ పోతుంది. మన హ్యూమన్ ఐ దూరంగా ఉన్నవి జూమ్ చేయలేకపోయినా మనం చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఏ కెమెరా కూడా హ్యూమన్ ఐకి సాటి రాదు. హ్యూమన్ ఐ ఇస్ ద బెస్ట్ కెమెరా మేడ్ బై ద గాడ్ ఆఫ్ ద హ్యూమన్. హ్యూమన్ యొక్క ఐ అనేది అన్ని కెమెరాల్లోకెల్లా ఫస్ట్ క్లాస్, బెస్ట్ కెమెరా. కన్ను చూపించినంత బాగా ఏ కెమెరా చూపించలేదు. నువ్వు ఫోటోల్లో ఎంత మంచి ఫోటో, ఎంత లక్షల రూపాయల కెమెరా తెచ్చి తీసినా కంటితో చూసినంత బాగోదు ఫోటో. నువ్వు ఫోటోని ఒక మంచి సీనరీ దగ్గర వెళ్ళి ఫోటో మంచి కొన్ని లక్షల రూపాయల కెమెరాతో ఫోటో తీసి ఆ ఫోటోని ప్రింట్ చేసి ఆ ఫోటోని దాన్ని పక్కన పెట్టుకుని చూస్తూ ఉండి ఏది బాగుంటుంది? మనం చూసేదే బాగుంటుంది. ఫోటో కన్నా మనం చూసేదే బాగుంటుంది. రెండు పక్క పక్కన పెట్టి చూసుకుంటే కన్ను కన్నా మనం చూసేదే న్యాచురల్గా ఉంటుంది. కలర్స్ అన్నీ బాగా న్యాచురల్గా ఉంటాయి. సో అందుకనే ఎన్ని లక్షల రూపాయల కెమెరా అయినా మన కంటికి సాటి రాదు. నెక్స్ట్ చూడండి, ద స్ట్రక్చర్ కాల్డ్ ఐరిష్ బిహైండ్ ద కార్నియా. కార్నియా వెనక ఐరిష్ అనబడేటటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐరిష్, ఇదిగోండి ఇక్కడ, దీన్ని ఐరిష్ అంటాం. ఇక్కడ ఉంటుంది, ఈ లెన్స్కి ముందు ఉంటుంది ఐరిష్. ఈ ఐరిష్ మీరు గమనించవచ్చు. మీరు కన్ను చూసినట్లయితే, నేను కన్ను ఒకటి చూపిస్తాను మీకు నెట్లో. ఐ ఒకటి ఇమేజెస్ తీసి చూపిస్తాను మీకు. ఒక ఐ, ఈ ఐ చూడండి ఒకసారి, మీరు అందరు కూడా ఒకసారి ఈ ఐ చూడండి. ఈ ఐ ఒకసారి గమనించినట్లయితే దీంట్లో ఈ ముందు లేయర్ ఉంటుంది, దాని లోపల ఇక్కడ ఉంది చూసారా, ఈ కలర్గా గీతలుగా, అవునా? దీన్ని ఐరిష్ అంటాం. ఒక్కొక్కళ్ళ ఐరిష్ వేరుగా ఉంటుంది. ప్రతి మనిషి ఇంకొక మనిషికి డిఫరెంట్గా ఉంటుంది ఐరిష్. ఈ మధ్యలో ఉండేదాన్ని పీపుల్ అంటాం. పీపుల్ బ్లాక్గా ఉంటుంది, ఐరిష్ అంటాం దీని మొత్తాన్ని. మన నల్లగుడ్డ అని చెప్తామే, లోపల నల్లగా ఉండదు యాక్చువల్లీ, అది డిఫరెంట్ కలర్స్లో మిక్స్ అయినట్లుగా ఆ బ్లడ్ యొక్క నర్వ్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి, బ్లడ్ నర్వ్స్ అన్ని. సో దీన్ని ఏమంటామో ఐరిష్ అంటాం. ఏ హ్యూమన్ ఐరిష్ ఇంకొక లాగా ఉండదు. కావాలంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్ని పక్కన పెట్టి దగ్గరగా చూడు, ఇద్దరు కళ్ళు ఒక రకంగా ఉండవు, ఐరిష్లు వేరుగా ఉంటాయి. అందుకే మనము ఆధార్ తీసేటప్పుడు కానీ ఐరిష్ని మ్యాచ్ చేసే ఉండదు.
ఒకడికి ఒక ఆధార్ మాత్రమే. ఎందుకు? 2-3 చేసుకోవచ్చుగా. ఐరిష్ మ్యాచ్ కాదు. అందుకనే ఆధార్ తీసేటప్పుడు ఐరిష్ చేస్తారు. ఇట్లా ఒక బాక్స్ పెట్టి 2 కళ్ళు తీస్తారు. ఇక ఐరిష్, నీకున్న ఐరిష్ ఇంకెవ్వడికి ప్రపంచంలో ఎవడికి ఉండదు. ఫింగర్ ప్రింట్ అయినా నువ్వు ఇది చేయొచ్చేమో కానీ, ఫ్రాడ్ చేయొచ్చేమో కానీ ఐరిష్ని ఫ్రాడ్ చేయలేవు. అవును. సో ఈ విధంగా ఐరిష్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఐరిష్ తర్వాత, ఐరిష్ ఈజ్ ఎ డార్క్ మస్లర్ డయాఫ్రమ్ ఇన్ ద కంట్రోల్ ద సైజ్ ఆఫ్ పీపుల్. ఈ సైజ్ ఆఫ్ పీపుల్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నీకు పీపుల్ అని చెప్పాను, ఈ మధ్యలో ఉన్నదాన్ని. ఈ మధ్యలో చిన్న రంధ్రం ఉంటుంది, స్మాల్ హోల్ ఉంటుంది, దాన్నే పీపుల్ అంటాం. ఈ బ్లాక్ లోపల ఇంకొక చిన్న రంధ్రం ఉంటుంది. మీరు చూడండి, ఒక కన్ను పక్కన మీ ఫ్రెండ్ యొక్క కన్నును జాగ్రత్త పరిశీలించండి. వైట్ ఉంటుంది, వైట్ లోపల ఐరిష్ ఉంటుంది, ఐరిష్ లోపల బ్లాక్ ఉంటుంది, బ్లాక్ లోపల ఒక చిన్న నల్లటి హోల్ ఉంటుంది. చూడండి, చిన్న స్పాట్, జాగ్రత్తగా గమనించండి. చిన్న హోల్ ఒకటి ఉంటుంది, బ్లాక్ గా ఉంటుంది. ఈ బ్లాక్ లో కలిసిపోతుంది అది. యాక్చువల్లీ దాన్నే మనము పీపుల్ అంటాం. చూడండి, పీపుల్, దిస్ ఇస్ కాల్డ్ పీపుల్. పీపుల్ రెగ్యులేట్ అండ్ కంట్రోల్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ఇన్ ద ఐ. ఈ పీపుల్ ఏం చేస్తుందంటే ఐ లోపలికి వెళ్ళేటటువంటి లైట్ ని కంట్రోల్ చేస్తుంది. పీపుల్ దూరంగా ఉండేటప్పుడు మనం కళ్ళు కొంచెం పెద్దవి చేసి చూస్తాం, దగ్గరవి చూసేటప్పుడు కళ్ళు కొంచెం చిన్నవి చేసి చూస్తాం. పెద్దవి చేసి చూసేటప్పుడు, చిన్నవి చేసి చూసేటప్పుడు ఆ కనుపాప అంటాం చూస్తారా, ఆ కనుపాపనే మనం పీపుల్ అంటాం. కనుపాప లోపల ఉంటుంది కదా మధ్యలో. ఈ కనుపాప చిన్న రంధ్రం ఏదైతే ఉందో, ఈ కనుపాప ఏం చేస్తుందంటే లైట్ ఎంత ఎంటర్ అవ్వాలి లోపలికి లైట్ ఎంటర్ అయితేనే కదా రిఫ్రాక్ట్ అయ్యి ఇమేజ్ ఏర్పడేది లోపల. సో లైట్ ఎంటర్ అయ్యే విధంగా, ఎక్కువ లైట్ ఎంటర్ అయ్యే విధంగా, తక్కువ లైట్ ఎంటర్ అయ్యే విధంగా ఆ పీపుల్ ని కంట్రోల్ చేస్తుంది ఐరిష్. పీపుల్ పెద్దదవడం, చిన్నదవడం, సైజ్ పెరుగుతుంది, తగ్గుతుంది. అలా లోపల ఉన్నటువంటి హోల్, కెమెరాను కూడా మీరు గమనిస్తే మధ్యలో ఒక హోల్ ఉంటుంది, అది పెద్దదవుతుంటుంది, చిన్నదవుతుంటుంది. సో ఈ విధంగా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఐరిష్ గురించి చూసాం, కార్నియా గురించి చూసాం, పీపుల్ గురించి చూసాం. అదేవిధంగా కాంజిగేటివ్ లేయర్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే ద ఐలెన్స్ ఫార్మ్స్ ఇన్వర్టెడ్ అండ్ రియల్ ఇమేజ్. ఐలెన్స్ ఎలాంటి ఇమేజెస్ ఫార్మ్ చేస్తుందమ్మా? ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ రియల్ ఇమేజ్ ఆన్ రెటీనా. రెటీనా పైన ఆబ్జెక్ట్ యొక్క రివర్స్ అయినటువంటి ఇమేజ్ ఫార్మ్ చేస్తుంది. మరి ఇదేలా మరి అన్ని వస్తువులు మనకు బాగానే కనిపిస్తున్నాయంటే చెప్పాను కదా, మైండ్ ప్రాసెస్ చేస్తుంది. ద ఆబ్జెక్ట్ ఆన్ ద రెటీనా, ద రెటీనా ఇస్ ఏ డెలికేట్ మెంబ్రెయిన్ హ్యావింగ్ అ ఎనార్మస్ నంబర్ ఆఫ్ లైట్ సెన్సిటివ్ సెల్స్. కార్నియా అనేది స్క్రీన్ లాగా పనిచేస్తుంది. దానికి అటాచ్ అయ్యి చాలా లైట్ సెన్సిటివ్ సెల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, లైట్ సెన్సిటివ్ సెల్స్, ఇవి లైట్ సెన్సిటివ్ సెల్స్ ఉంటాయి. టెక్స్ట్ బుక్ లో కూడా మీరు గమనిస్తే, టెక్స్ట్ బుక్ లో ఇక్కడ చూడండి, ఇవి గమనించారా? ఇటు పక్కన లైట్ సెన్సిటివ్ సెల్స్, దీన్నే ఆప్టికల్ నర్వ్స్ అంటారు. ఆప్టికల్ నర్వ్స్ వేటికి కనెక్ట్ అయి ఉంటాయి? రెటీనాకి కనెక్ట్ అయి ఉంటాయి. రెటీనాకి కనెక్ట్ అయ్యి చాలా ఆప్టికల్ నర్వ్స్ ఉంటాయి. ఇవే కారణం, రెటీనా పైన పడినటువంటి ఇమేజ్ ని సిగ్నల్స్ లాగా మార్చి ఆప్టికల్ నర్వ్స్ మైండ్కి చేరవేస్తాయి. మైండ్ ఆ ఇమేజ్ ని ప్రాసెస్ చేసి మళ్ళీ ఎరెక్ట్ చేసి మనకి కనిపించేలా చేస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ చూసావు, వెంటనే కనిపిస్తుంది మీకు, అంతేగాని ఒక 5 సెకండ్స్ ఆగి కనిపించిద్దా? ఆబ్జెక్ట్ లైట్ దాని మీద పడుతుంది, లైట్ రిఫ్లెక్ట్ అయి మన ఐస్ లోపలికి వస్తుంది, ఐ యొక్క లెన్స్ లోంచి రిఫ్రాక్ట్ అవుతుంది, వెళ్ళి రెటీనా మీద పడుతుంది. రెటీనా మీద పడినటువంటి ఇమేజ్ ని ఆప్టికల్ నర్వ్స్ మైండ్కి చేరవేస్తాయి. మైండ్ ప్రాసెస్ చేసి దాన్ని తిరగదిప్పి కనిపించే విధంగానే, ఎరెక్టెడ్ అయ్యే విధంగా మరలా తిప్పి మీకు కనిపిస్తుంది. ఈ పనులన్నీ చాలా ఫాస్ట్ గా జరుగుతాయి.
ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది, గమనించారా? ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి? కార్నియా దగ్గర నుంచి, కార్నియాకి పీపుల్కి మధ్యలో ఖాళీ ఉంటుంది చూసారా? ఈ మధ్యలో ఇక్కడ ఖాళీ ఉంది చూసారా? పీపుల్కి కార్నియాకి మధ్యలో కొంచెం స్పేస్ ఉంది, గమనించారా? ఇక్కడ ఇది ఈ స్పేస్, నేను చుక్కలు పెడతాను చూడండి. ఈ స్పేస్ లోపల కొంత లిక్విడ్ ఉంటుంది. ఈ స్పేస్ లోపల కొంత లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్ ఏంటంటే మన ఐని ప్రొటెక్ట్ చేస్తుంది. బంపుల నుంచి, డస్టుల నుంచి ప్రొటెక్ట్ చేసే కార్నియా లేయర్ ఉంది. దాని తర్వాత కార్నియాకి లెన్స్ మధ్యలో ఒక లిక్విడ్ ఉంటుంది. మనము ఏడ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? ఈ కంటి లోపల ఉన్నటువంటి ద్రవం, లిక్విడ్. మళ్ళీ ఆటోమేటిక్గా అది ఫిల్ అయిపోతుంది. ఎప్పుడైనా ఏడ్చినప్పుడు కంటి లోపల ఉన్నటువంటి లిక్విడ్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ లిక్విడ్ తో పాటుగా కంటి లోపల ఏవైనా మట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే దాంతో పాటుగా బయటకు వచ్చేస్తాయి. మరలా ఆటోమేటిక్గా వాటర్ దాంట్ లోపలికి, కంటి లోపలికి, కండుకి దానికి మధ్యలో ఉన్న స్పేస్ లో ఫిల్ అయిపోతుంది. మనం తిన్న వాటర్లోంచే కొంత వాటర్ దాంట్లో ఫిల్ అయిపోతుంది. ఓకే, కాబట్టి కనీసం నెలకొకసారన్నా ఏడవాలి. అప్పుడు ఐ లోపల ఉన్నటువంటి డస్ట్ ఇదంతా కూడా పోతుంది. కళ్ళు శుభ్రం అవుతాయి ఏడవటం ద్వారా. బాగా ఏడవాలి, కారిపోవాలన్నమాట. సో ఈ విధంగా మనకి ఐ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఐ లెన్స్ బికమ్ థిక్కర్. ఇక్కడ చూడండి, ఒక ఇంపార్టెంట్ నర్వ్స్ ఉన్నాయమ్మా, సిలియరీ మజిల్స్. చాలా ఇది మర్చిపోయాం. ఐ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ లో బాగా పనిచేసేవివే సిలియరీ మజిల్స్. ఈ సిలియరీ మజిల్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ ఉంటాయి చూడండి, సిలియరీ మజిల్స్ ఇక్కడ ఉన్నాయా? సిలియరీ మజిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయా? ఇక్కడ ఉంటాయి మనకి. ఇక్కడ కంటి లోపల మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఉంటాయి, పట్టుకోండి. ఇవి సిలియరీ నర్వ్స్ ఇక్కడ ఉంటాయి. ఈ చివర ఇటు ఉంటుంది, ఇటు కూడా ఉంటాయి. గట్టిగా నర్వ్స్ లాగా తగులుతున్నాయి కదా, నరాల్లాగా. వీటిని సిలియరీ నర్వ్స్ అంటారు. ఇవి ఏం పని చేస్తాయా అంటే, ఇందాక మీకు చెప్పాను, మీకు లైట్ ఎక్కువ ఎంటర్ లోపలికి, ఐ లోపల లైట్ ఎక్కువ ఎంటర్ అవ్వాలంటే పెద్దదవ్వాలి పీపుల్, తక్కువ లైట్ ఎంటర్ అవ్వాలంటే చిన్నదవ్వాలి. పెద్దదవ్వాలంటే ఏం చేయాలి? దాన్ని స్ట్రెచ్ చేయాలి, ఐని స్ట్రెచ్ చేయాలి. అప్పుడే కదా లోపల ఉన్న పీపుల్ పెద్దదయ్యేది. ఈ ఐని ఇట్లా పట్టుకొని లాగాలి. లాగినప్పుడు లోపల ఉన్నటువంటి ఐ లోపల చిన్న రంధ్రం ఉంటుంది కదా, స్మాల్ హోల్ ఉంటుంది కదా, దాన్నే పీపుల్ అంటాం. ఈ పీపుల్ పెద్దదైతే ఎక్కువ లైట్ లోపలికి వెళ్తుంది. మరి పీపుల్ పెద్దదవ్వాలంటే ఐని ఏం చేయాలి? స్ట్రెచ్ చేయాలి. ఐని స్ట్రెచ్ చేసేటటువంటివి ఈ సిలియరీ నర్వ్స్. ఇదొకటి. ఐని పట్టుకొని ఉంచుతాయి అనమాట. ఎప్పుడైతే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని, బ్రైట్ గా ఉండే ఆబ్జెక్ట్ ని చూస్తున్నామో వెంటనే ఐ అనేది ఇలా పెద్దదవుతుంది. మీరు చూడండి, తీక్షణంగా ఒక వస్తువు గురించి జాగ్రత్తగా ఇలా చూస్తుంటే మన లోపల ఉన్నటువంటి పీపుల్ పెద్దదవుతుంది. ఆటోమేటిక్గా అదే అయిపోతుంది. సిలియరీ నర్వ్స్ ఏం చేస్తాయి? దాన్ని స్ట్రెచ్ చేసి దాన్ని ఫోకల్ లెంత్ ని పెంచుతాయి. లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ని పెంచుతాయి. తద్వారా లోపల ఉన్నటువంటి పీపుల్ సైజు పెరుగుతుంది. తద్వారా ఎక్కువ లైట్ లోపలికి వెళ్తుంది. చాలా తక్కువ లైట్లో, డిమ్ లైట్లో వస్తువులు చూసేటప్పుడు కూడా అదే జరుగుతుంది. డిమ్ లైట్లో వస్తువులు చూసేటప్పుడు మనం జాగ్రత్తగా దాన్ని ఫోకస్ చేసి చూస్తాం. అప్పుడు ఐరిష్ పెద్దదవుతుంది, లోపల ఉన్న పీపుల్ పెద్దదవుతుంది. సిలియరీ నర్వ్స్ వాటిని స్ట్రెచ్ చేస్తాయి. అవసరం లేనప్పుడు మళ్ళీ కంప్రెస్ చేస్తాయి. కంపల్సరీగా మనం దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని చూస్తున్నాము అంటే, దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని చూస్తున్నాము అంటే, బాగా లైట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని చూస్తున్నాము అంటే, తక్కువ లైట్లో ఉన్న ఆబ్జెక్ట్ని చూస్తున్నప్పుడు ఈ 4 సందర్భాల్లో కూడా ఐ తన యొక్క ఫోకల్ లెంత్ను మార్చుకుంటుంది. ఐరిష్ లోపల ఉన్నటువంటి పీపుల్ సన్నని హోల్ ఉంటుంది చూసారా, ఆ హోల్ సైజు పెరగటం తగ్గటం జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా సిలియరీ నర్వ్స్ యొక్క సహాయంతో, సిలియరీ నర్వ్స్ వాటిని స్ట్రెచ్ చేయడం, కంప్రెస్ చేయడం ద్వారా జరుగుతూ ఉంటాయి. వీటిల్లో ఏ ప్రాబ్లం వచ్చినా, సిలియరీ నర్వ్స్ సరిగ్గా పనిచేయకపోయినా,
సిలియరీ నర్వ్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఏజ్ గడిచే కొద్దీ ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏజ్ గడిచే కొద్దీ దూరం కనిపించవు, దగ్గరే కనిపించవు. దూరమై కనిపించాలంటే స్ట్రెచ్ చేయాలి, పెద్దదవ్వాలి. దగ్గరే కనిపించాలంటే కంప్రెస్ చేయాలి, సిలియరీ నర్వ్స్ ఆ పని చేయాలి. పెద్ద ఏజ్ అయ్యే కొద్దీ ఏమవుతాయి, నరాల యొక్క పట్టుత్వం తగ్గిపోతుంది. సిలియరీ నర్వ్స్ యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. ఎక్కువ స్ట్రెచ్ చేయలేదు, ఎక్కువ కంప్రెస్ చేయలేదు. అందుకని దూరంగా ఉన్నాయి సరిగ్గా కనిపించవు, స్ట్రెచ్ సరిగ్గా జరగదు కదా, అందుకని సరిగ్గా కనిపించవు. దగ్గరగా ఉన్నాయి సరిగ్గా కనిపించవు. అప్పుడు కళ్ళజోళ్ళ మీద ఆధారపడాలి. ఇలా దూరంగా ఉన్నాయి కనిపించకపోవడం ఒక రకమైన ఐ ప్రాబ్లం, దగ్గరగా ఉన్నాయి కనిపించకపోవడం ఒక రకమైన ఐ ప్రాబ్లం. ఎలా జరుగుతుంది, ఐ ప్రాబ్లమ్స్ ఏవేంటి, ఐ లోపల ఎలా రిఫ్లెక్షన్ ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుందాం. రైట్? Thank you for watching. Please like, share and subscribe and comment. Thank you for watching. Jai Hind, Vande Mataram.